ఈ రోజు జరుగుతా ఉన్నది క్లాస్ వార్. పేదవారందరూ ఒకవైపు, పెత్తందారులందరూ ఒకవైపు. ఇదే కదయ్యా నువ్వు చెప్పింది సభల్లో జనాలకి. మరి ఆ ప్యాలెస్ లేని పెత్తందారులు కట్టుకుంటారా, పేదోళ్ళు కట్టుకుంటారా ప్యాలెస్లు? అసలు 550 కోట్ల ఋషికొండ ప్యాలెస్ చూసే మైండ్ పోతే ఇప్పుడు ఊరికి ఒక ప్యాలెస్ బయటపడుతుంది. ఈ ప్యాలెస్ జగన్మోహన్ రెడ్డి ఆయన కోసం కట్టించుకున్నారని చెప్పి కొంతమంది టీడీపీ వాళ్ళు ప్రచారం. కాదు, అది యాక్చువల్లీ వైసీపీ పార్టీ వాళ్ళ పార్టీ ఆఫీసులు అవి. ప్రతి జిల్లాలో, ప్రతి ఊళ్ళో మొత్తం మీద ఎన్నో ఉన్నాయి. ఎన్ని 26 జిల్లాల్లో జిల్లాకు ఒక ప్యాలెస్ కట్టించుకున్నారు. పార్టీ ఆఫీసులు కట్టుకోకూడదమేమో అంటే భేషుగ్గా కట్టుకోవచ్చు. ఎవడాపాడు? ప్రతి పార్టీకి ఆఫీస్ ఉండాలి, చిన్నదో పెద్దదో, ఖచ్చితంగా. కానీ బీజేపీ లాంటి, కాంగ్రెస్ లాంటి వందల ఏళ్ల తరబడి ఉన్నటువంటి పార్టీలకు కూడా ఇలాంటి రాజ్యప్రాసాదాలు లేవు. మీరు చూస్తే ఈ ప్యాలెస్ ఫోటోలు, వీడియోలు లైవ్ లో, నేను మా ఊళ్ళో లైవ్ లో చూసి వచ్చా. మా ఊరు డీటెయిల్స్ ఎందుకు కానీ నేను లైవ్ లో చూసి వచ్చేస్తున్నా ఈ వీడియో. స్టేడియం పక్కన కట్టారు, రైల్వే స్టేషన్ కి దగ్గరలో. ఎంత దారుణంగా ఉందంటే అది ఏదో ఒక పెద్ద మహల్ కడుతున్నారు అనుకుంటే, ఎవడన్నా చూస్తే ఎవడో ఒళ్ళు బలిసినోడు ఇల్లు కట్టుకుంటున్నాడు. మా ఊళ్ళు బలిసినోడు కాదు, మా ఊరు మొత్తం మీదే డబ్బున్నోడు అనుకుంటాడు అనుకుంటే, చూస్తే అది పార్టీ ఆఫీస్. కట్టుకోకూడదని కాదు, నిజానికి టీడీపీ వాళ్ళు ఈ విషయంలో ఒక అంశాన్ని దాచేస్తున్నారు. ఫస్ట్ అది చెప్పి తర్వాత వైసీపీ వాళ్ళ సంగతి చెప్తా. అదేంటంటే ఎనీ పార్టీ ఆఫీస్ కి ప్రభుత్వం సంబంధించినటువంటి ఆమ్, భూమి కొంతవరకు తీసుకోవచ్చు. ఒక 2 ఎకరాలు, 1 ఎకరం తీసుకోవచ్చు అని తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఈ జీవో ఒకటి పాస్ చేశారు, చట్టం టైప్ లో. దాన్ని ఉపయోగించుకుని వీళ్ళు ఆ తర్వాత గెలిచింది వీళ్ళే కదా, దాన్ని ఉపయోగించుకుని అంటే అప్పుడు అది కూడా పాస్ చేయకూడదు. మీ పార్టీ ఆఫీసులకి మా డబ్బులు ఎందుకు ఖర్చు పెట్టుకుంటారు? మా డబ్బు ఎందుకు ఇస్తాం? మీ పార్టీలకి నిధులు రాట్లా, మీరు దోచిపెడతారుగా. టీడీపీ, వైసీపీ జనాలకు దోచిపెడుతుందిగా, రోడ్లకి. జనసేన, బీజేపీ ఎవడైనా దోచిపెడతారు కదా మీ తాలూకా జనాలకి. వాళ్ళు అందులో కమిషన్లు ఇస్తారు కదా మీకు. అవి మా సొమ్మే ఇండైరెక్ట్ గా కనీసం. ఇది మరి డైరెక్ట్ గా ఎందుకు పాస్ చేసింది అసలు జీవో? తెలుగుదేశం పార్టీ టైంలో వచ్చింది ఇది. అంటే తర్వాత వీళ్ళు ఎక్కారు. మేబీ తెలుగుదేశం గెలిచున్నా కూడా కట్టుకునేవాళ్ళే, కానీ ఈ లెవెల్లో అయితే కట్టుకునేవాడు. ఊరుకోంగా కట్టుకుంటే, వాళ్ళు కట్టుకున్నా ఊరుకోం, వీళ్ళు కట్టుకున్నా కట్టుకుంటున్నారు కాబట్టి దొరికిపోయారు కాబట్టి వీళ్ళు అసలు ఊరుకోం. అంతే. లేదంటే వాళ్ళు గెలిచినా కట్టుకునేవారు డెఫినెట్లీ. కానీ ఈ లెవెల్లో కట్టుకోపోయేవారేమో, ఎందుకంటే ఊరుకోం కాబట్టి వాళ్ళకి కాస్త బుర్ర బుద్ధి ఏడ్చి వీళ్ళు మరీ రాచరకం టైప్ లో ఫీల్ అయ్యినట్టున్నారు. ఎందుకంటే ఆ బిల్డింగులు చూస్తే మీకు ఋషికొండ ప్యాలెస్ పక్కన పెట్టండి, ఋషికొండ దాకా వెళ్ళి ఏం చూస్తారు కానీ మీ ఊళ్ళో ఉంటది, మీ జిల్లా హెడ్ క్వార్టర్స్ లో ఖచ్చితంగా ఒక ప్యాలెస్ ఉంటుంది. అది వైసీపీ పార్టీ ఆఫీస్ అంట. అయితే ఎందుకు కూల్చేయాల్సి వచ్చింది? కూల్చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే, గత ప్రభుత్వం ఇచ్చినటువంటి జియో ప్రకారం కట్టినా కూడా దానికి కూడా ఒక ప్రొసీజర్, ప్రాసెస్ ఉంటుంది. సో పర్మిషన్ తీసుకోవాలి అథారిటీస్ నుంచి. తీసుకోకుండా కట్టడం మొదలు పెట్టారు. అంటే ఏంటి ధైర్యం? మళ్ళీ మేమే వస్తాము, మధ్యలో వేరే వాళ్ళు వస్తే కదా పడగొట్టేది, మళ్ళీ మనమే కదా వచ్చేది, ఎవడో పడగొడతాడులే అని. సో ఇప్పుడు 26 జిల్లాల్లో ఉన్న 26 పార్టీ ఆఫీసులకి నోటీసులు ఇస్తున్నారు. అయితే ప్రజల తరఫు నుంచి డిమాండ్ ఏంటంటే, ఒక్కొక్కటి మీకు మర్చిపోయా అసలు. ఒక్కొక్క దాని ప్రైస్ కూడా ఆ లొకాలిటీ ఎట్లాంటివి అంటే, ఊరి చివర ఎక్కడో కట్టుకోవటం కాదు. ఇప్పుడు చట్టం పాస్ చేసిన తెలుగుదేశం ప్రభుత్వం అంటే వాళ్ళేదో ఊరి మధ్యలోనూ కోరుకుంటారు కానీ, ఊరి చివర ఎక్కడో పార్టీ ఆఫీస్ కి ఒక కొంత తక్కువ సొమ్ముకి ఇచ్చారంటే అనుకోవచ్చు, తెలుగుదేశం కానీ వైసీపీ కానీ యాక్సెప్ట్ చేయొచ్చు. పోనీ వరస్ట్ కేసులో అది కూడా మా డబ్బే, ఆ స్థలం కూడా మాదే, సరే కానీ అనుకోవచ్చు. ప్రైమ్ లొకేషన్స్ లో తీసుకున్నారు. కొన్ని కొన్ని చోట్ల 1.5 ఎకరం, 1 ఎకరం అనుమతులు ఒక్కదానికి కూడా లేవు. దేనికి? ప్రకాశం జిల్లాలో మాత్రం అనుమతులు ఉన్నాయి. 26 జిల్లాల్లో ప్రకాశం జిల్లాలకి అనుమతులు, పూర్తి అనుమతులు తీసుకున్నారు. మిగతా వేటికి తీసుకోవాలి వైసీపీ వాళ్ళు. అయితే విశాఖపట్నంలో 100 కోట్ల విలువైనటువంటి స్థలం. ఆ స్థలం ప్రైమ్ లొకేషన్స్ లో అన్నమాట. ఎక్కడెక్కడివి? రెవెన్యూ ఉద్యోగులు కేటాయించిన స్థలాలు, కాపు భవన శంకుస్థాపన, సాగు భూమి గిరిజనులకు ఇచ్చింది, ఆర్ఎండ్బి సంస్థలు, క్రీడా ప్రాధికార స్థలం, స్టేడియం ప్రతిపాదన ఉంది. ఇవన్నీ కూడా జగనన్న కాలనీలు పెట్టిన చోట, కడప ముఖద్వారం, వాణిజ్య ప్రాంతం, జలవనరుల శాఖ భూమి, విమానాశ్రయం ఎదురుగా, విమానాశ్రయం లోపల కట్టింది. ఓ పని చేయండి రా, ఓ పని చేయండి, టీడీపీ వాళ్ళు, వైసీపీ వాళ్ళు కలిసి విమానం మీద కట్టుకోండి. అప్పుడు ఏమైందంటే మీరు ఎక్కడ కావాలంటే అక్కడ తీసుకెళ్ళిపోవచ్చు ఆ ప్యాలెస్ ని. టెన్షన్ ఉండదుగా, మీకు కూడా హ్యాపీగా అందులో ట్రావెల్ చేయొచ్చు, అందులో రావచ్చు, అందులోనే ఉంటది. విమానం మీద కట్టేసుకోండి మీ పార్టీ ఆఫీసులు. సో ఒక్కొక్క స్థలం ఖరీదు కొన్ని చోట్ల 2-3 కోట్లు ఉంటే, విశాఖపట్నం లాంటి చోట 100 కోట్లు, కర్నూలు 100 కోట్లు, ఎన్టీఆర్ జిల్లా 7 కోట్లు, అంటే కృష్ణా జిల్లా 7 కోట్లు, 50 కోట్లు, 60 కోట్లు, 22 కోట్లు. ఎవడి సొమ్ము ఎవడు కట్టుకుంటారు? మీ పార్టీ ఆఫీసులకి ఏంటి, మా సొమ్ములు పెట్టి మీరు కట్టుకోవటం ఏంటి? ఏమన్నా అర్థం ఉందా దీంట్లో? మీ ఇష్టం వచ్చినట్టు చేసుకుని
ప్రజల సొమ్ముని ఎంత విరివిగా దోచుకోవడానికి సిద్ధమయ్యారని అంటే గత తెలుగుదేశం ప్రభుత్వం పాస్ చేసిన గెలిస్తే వాళ్ళు చేసేవారేమో. మేము చేయము, మా వాడు అట్లా చేయడు, మేము కావాలని వీళ్ళు కాబట్టి చేశారంటానికి లేదు. వాళ్ళంత వర్స్ట్ కాకపోయినా తెలుగుదేశం కూడా చాలా వర్స్ట్. దాని గురించి మనం ప్రజలు ఎక్కడ దాని గురించి ఆలోచించక్కర్లా. ఈ రానున్నటువంటి 5 సంవత్సరాలు వాళ్ళకి టఫ్ గానే ఉంటుంది. వాళ్ళనే ప్రశ్నిస్తాం. గత 5 సంవత్సరాలు వీళ్ళనే ప్రశ్నించాం. 2014-19 ఏమన్నా ప్రజలు సైలెంట్ గా ఉన్నారేమో తప్ప ఇప్పుడైతే ప్రతి ఒక్కళ్ళు, అది పవన్ కళ్యాణ్ కావచ్చు, చంద్రబాబు కావచ్చు, జగన్మోహన్ రెడ్డి కావచ్చు, ఎవరికైనా ప్రశ్నలు ఉంటాయి, ప్రశ్నల వర్షాలు ఉంటాయి. దాని గురించి ప్రశ్నిస్తూనే ఉంటాం. అందులో ఎటువంటి క్వశ్చన్ లేదు. అయితే ప్రజలకు సంబంధించేటువంటి స్థలాన్ని దోచుకెళ్లే విధానాన్ని ఏ రకంగా వీళ్ళు లీగలైజ్ చేసేస్తున్నారు, ప్యాలెస్లు కట్టుకుంటున్నారు అనడానికి ఇది ఒక దారుణ ఉదాహరణ. ప్రజల వైపు నుంచి నా యొక్క డిమాండ్ ఏంటంటే, మనం వైపు నుంచి మనం అడగాల్సింది ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ 26 కన్స్ట్రక్షన్ లోను అనుమతులు లేని ఫస్ట్ కోల్చాలి. కన్స్ట్రక్షన్ లేని 25 కూల్చాలి. ప్రకాశం జిల్లా నుంచి మిగతా 25 కూల్చాల్సిందే స్పాట్ లో, అసలు క్వశ్చన్ లేదు, అడగడానికి ఏమీ లేదు. అయితే ఇది వెండెట్టా పాలిటిక్స్ కిందకు వస్తుందా, ఇది కక్ష సాధింపు కిందకు వస్తుందా? డెఫినెట్లీ వస్తుంది. ఎందుకు రాదు? మన తరఫున మనం కోరుకుంటే చేసింది కాదు. ఒక వంక దొరికింది, వాళ్ళది కూలుస్తున్నారు వీళ్ళు. గతంలో ప్రజావేదిక అట్లాగే కూల్చారు, అది కూడా కక్ష సాధింపే, ఇది కూడా కక్ష సాధింపే. రెండవ డిమాండ్ ఏంటంటే ప్రజల తరఫు నుంచి, ముందు ఆ చట్టము ఆ జీవోను వెనక్కి తీసుకోవాలి. గత ప్రభుత్వం 2014-19 ఉన్నటువంటి చంద్రబాబు ప్రభుత్వం ఇచ్చిన జీవోను కూడా వెనక్కి తీసుకోవాలి. మీ పార్టీ ఆఫీసులు కట్టుకోవడానికి, మీ బాత్రూములు కట్టుకోవడానికి, మీ కార్లు తిరగడానికి, మీ ఎయిర్పోర్ట్లో ఎయిర్‌ప్లేన్‌లు ఎక్కి తిరగడానికి, మీ లండన్ ఖర్చులకి, లేకపోతే మీ కుప్పం ఖర్చులకి, పులివెందుల ఖర్చులకి మా డబ్బు వాడడానికి వీల్లేదు. మీ పార్టీలకి ఫండ్స్ వస్తాయి. మీరు ఎంతో మందికి డబ్బులు పెట్టి సీట్లు అమ్ముకుంటారు. మీరు ఎంతో మందికి ఏవేవో స్కాములు చేసి డబ్బులు సంపాదిస్తారు. దాంట్లో మీకు బోలెడు కమిషన్లు వస్తాయి. మళ్ళీ ఇక్కడ కూడా మా డబ్బుతోనే మీరు పార్టీ ఆఫీసులు కట్టుకోవడం ఏంటి? అసలు ఎట్లా యాక్సెప్ట్ చేస్తాం మేము? ఇది మా డబ్బు. చంద్రబాబుకు సంబంధించిన పార్టీ ఆఫీస్ అయినా, పవన్ కళ్యాణ్‌దైనా, మోడీదైనా, జగన్‌దైనా, ఎవరిదైనా సరే మా డబ్బుతో కట్టడానికి వీల్లేదు. మేము దాన్ని యాక్సెప్ట్ చేయం. అది కూడా వెనక్కి తీసుకోవాలని మనం డిమాండ్ చేసినటువంటి పరిస్థితి. దీని మీద మీ అభిప్రాయం కామెంట్ చేయండి.